ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా ఇచ్చిన మెమోపై వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను అత్యవసర విచారణకు హైకోర్టు అంగీకరించింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఈసీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈఓ ఎంకే మీనా మెమో ఇవ్వడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్ద గొడవ నడుస్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఏవైతే గనక పోస్టల్ బ్యాలెట్లు ఎవరైతే గనక ఉపయోగించుకున్నారో వారందరికీ కూడాను పోస్టల్ బ్యాలెట్ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా కూడా వాటినన్నింటినీ కూడా పెద్దగా పరిగణలోకి తీసుకోకూడదు అని చెప్పేసి సీఓ మీనా ఇచ్చినటువంటి మెమో ఏదైతుందో దాని మీద వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉంది. కొన్నికి సంబంధించే సంతకాలకు సంబంధించి అయితేనేమి, గైటెడ్ ఆఫీసర్స్ సంబంధించి అయితేనేమి, కొన్ని సీళ్లు అయితేనేమి అవి లేకపోయినా కూడాను పోస్టల్ బ్యాలెట్ అతను కరెక్ట్ గా ఉందా లేదా, అతని సంతకం కరెక్ట్ గా ఉందా లేదా వీటన్నింటినీ పరిశీలించాలా అని చెప్పేసి దానివల్ల పోస్టల్ బ్యాలెట్ ఎక్కువగా ఉపయోగించుకోవడం వలన ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెంచినట్టు ఉంటుంది. ఓటు అనేది ప్రాథమిక హక్కు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ హక్కును ఉపయోగించుకునేందుకు ఈ విధంగా వెసులుబాటు ఇవ్వాలా అని చెప్పేసి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్లు నమోదు కావడం అయితేనేమి ఈ వ్యవహారంలో వైసీపీ మొదటి నుంచి కూడాను అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉంది. ఈ విధంగా చేయడం వలన ఈ కౌంటింగ్ హాల్లో ఏజెంట్ల మధ్య గొడవలకు కూడా దారితీసే అవకాశం ఉంది. అంతేకాకుండా గతంలో ఏవైతే గనక ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారమే ఈ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన నిబంధనలు కొనసాగించాలా, ఇప్పుడు వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి ప్రశ్నించడం జరుగుతోంది. ఈ విషయమై పలుమార్లు సీఓను కలవడం అయితేనేమి, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు లేఖలు రాయడం అయితేనేమి, మెయిల్ చేయడం అయితేనేమి, ఇటువంటి అభ్యంతరాలన్నింటినీ కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో ఈ వైసీపీ చేస్తున్నటువంటి అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ పట్టించుకున్న నేపథ్యంలో కోర్టుకు వెడతాము అని చెప్పేసి నిన్న వైవి సుబ్బారెడ్డి చెప్పడం జరిగింది. ఆ మేరకు ఈ రోజు దానికి సంబంధించినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాన్ని ఏపీ హైకోర్టు అంగీకరించడం జరిగింది. దాని విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ కౌంటింగ్ రోజులు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ ఏపీ హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నది మటుకు ఉత్కంఠభరితంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికలకు గతంలో చూస్తే గనక 2 digits మెజార్టీతో ఎన్నికైన వాళ్ళైతేనేమి, 3,000 మెజార్టీతో గెలిచిన వాళ్ళైతేనేమి చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ పోస్టల్ బ్యాలెట్లు అనేది ఈ ఎన్నికల్లో చాలా చోట డిసైడ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ పోస్టల్ బ్యాలెట్ల మీద చాలా నమ్మకం పెట్టుకుని ఒక పార్టీ ఉండగా మరొక పార్టీ వీలైనంత వరకు తగ్గిస్తే మేలైనటువంటి ఉద్దేశంతో కూడా ఉంది. ఈ పోస్టల్ బ్యాలెట్ ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి పడ్డాయన్నటువంటి అనుమానము ఈ వైసీపీలో ఉన్న నేపథ్యంలో ఈ విషయంలో గట్టిగా ఉండాలని చెప్పేసి వైసీపీ భావిస్తా ఉంది. దీనికి సంబంధించి పలుమార్లు సీఈఓకు వినతి చేసినా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు లేఖలు రాసినా, మెయిల్ చేసినా కూడా పట్టించుకునే నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అంటే ఈ పిటిషన్కి సంబంధించి హైకోర్టులో ఎటువంటి బలమైన వాదోపవాదాలు వినిపించే అవకాశం ఉంది? ఇరు వర్గాలు ఎటువంటి బలమైన వాదోపవాదాలు వినిపించేందుకు న్యాయవాదులు కావచ్చు, లాయర్లు సిద్ధంగా ఉన్నారు? ఇక్కడ వైసీపీ ఒకటే చెప్తోంది, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇప్పుడు ఇటువంటి సడలింపులు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అని చెప్పేసి వైసీపీ క్వశ్చన్ చేస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి చూస్తే గనక పలువురు కొన్ని మిస్టేక్స్ మేము చేశాము, గైటర్ ఆఫీసర్ సంతకం అయితేనేమి, లేకుంటే గనక కొన్ని ఫార్మ్స్ కు సంబంధించినటువంటి వాటిల్లో సంతకాల విషయం అయితేనేమి, వీటన్నిటిలో కూడా కాబట్టి వీటన్నిటినీ పరిగణలోనికి తీసుకుని మా ఓటు హక్కు చెల్లుబాటు అయ్యే విధంగా చూడాలా అని చెప్పేసి ఎన్నికల కమిషన్ కు వారు విజ్ఞప్తి చేసినట్లుగా ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ వెసులుబాటు కల్పిస్తే ఇక్కడ కౌంటింగ్ ఏదైతే కనుక హాల్లో ఉందో అక్కడ ఈ పోలింగ్ ఏజెంట్ల మధ్య కూడా ఇక్కడ ఈ ఓటు చెల్లుతుంది, ఈ ఓటు చెల్లదని చెప్పేసి గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గందరగోళ వాతావరణం ఏర్పడుతుంది. నిబంధనలు సడలించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎలక్షన్లు అనేటివి చాలా పారదర్శకంగా నిక్కచ్చిగా జరగాల్సిన వ్యవహారము. కాబట్టి దీంట్లో ఈ కొత్తగా సడలింపులు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి వైసీపీ తరఫు అడ్వకేట్లు వాదనలు వినిపించే అవకాశం ఉంది. అంతేకాకుండా
కాకుండా ఇది ఎక్కడా లేకోకుండా లేని విధంగా ఎక్కడే ఎందుకు సడలింపులు చేయాలనే విషయాన్ని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ స్టాంపు వేయకపోయినా చేత్తో రాయకపోయినా సరే ఆమోదించమంటా ఉన్నారు. ఇవి ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ చేస్తా ఉన్నారు. గతంలో ఏ విధంగా అయితే కనుక నిబంధనలు ఏవైతే పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవే పాటించాలి, ఈ వెసులుబాటు కల్పించకూడదు అని చెప్పేసి తమ వాదన వినిపించనున్నారు. విజయ్, అంటే కౌంటింగ్ కు పెద్దగా సమయం లేదు, వాదోపవాదాలు పూర్తయి తీర్పు వచ్చేయడానికి త్వరగా వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? వైసీపీ ఎటువంటి ధీమాను వ్యక్తం చేస్తోంది? మీరు చెప్పినట్లుగా కౌంటింగ్ అనేది చాలా సమయం తక్కువగా ఉంది. ఎందుకంటే కొన్ని రోజులే ఉంది. 4వ తేదీ దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇంకా 3వ తేదీ నుంచే దానికి సంబంధించినటువంటి హడావిడిలో అందరూ పడిపోతారు. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తమ వాదన వినిపించడానికి కూడాను ఒక కసరత్తు చేయాల్సినటువంటి పరిస్థితే ఉంది. ఒకవైపు ఈ ఎన్నికల ఏర్పాటు చూడాల్సి ఉంటుంది, మరొకవైపు కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కూడా చూడాల్సిన నేపథ్యం. అయితే ఇది అత్యవసరమైనటువంటి వ్యవహారం కాబట్టి కోర్టు కూడా ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.